నహుషుడు అగస్త్యుణ్ణి వాహనంగా చేసుకోవాలని వచ్చాడు. ఆ తర్వాత అగస్త్యుడు ఆ ఇంద్రుడితో ఇలా అన్నాడు, ఓ దేవరాజా, నన్ను త్వరగా రథానికి కట్టు. ఇప్పుడు నేను నిన్ను ఏ ప్రదేశానికి తీసుకొని వెళ్ళాలి? నువ్వు ఎక్కడికి తీసుకొని పొమ్మంటే అక్కడికి తీసుకొని పోతానన్నాడు. ఆ మాట వినగానే నహుషుడు నవ్వుకుంటూ అగస్త్యముని తన రథానికి కట్టాడు. అది చూసి అగస్త్యుని జటలలో ఉన్నటువంటి భృగు మహర్షి ఎంతో ఆనందించాడు. ఆ సమయంలో ఆయన నహుషుడు ఎదుట పడలేదు. తనను నహుషుడు రథానికి కడుతున్నందుకు అగస్త్య మహర్షి ఏమాత్రం కోపించలేదు. తర్వాత నహుషుడు అగస్త్యుడిని కొరడాలతో ఒక దెబ్బ వేసి అదిలించాడు. అందుకు కూడా ధర్మాత్ముడైన అగస్త్యుడు కోపించలేదు. తర్వాత నహుషుడికి కోపం వచ్చింది. తన ఎడమ కాలితో అగస్త్యుడిని తలపై తన్నాడు. అప్పుడు జటలలో దాగి ఉన్నటువంటి భృగువు తీవ్రంగా కోపించాడు. పాపాత్ముడైన నహుషుడిని ఇలా శపించాడు, ఓరి దుర్బుద్ధి, ఈ మహాముని కోపంతో కాలితో తన్నావు కదా, కనుక వెంటనే పామువై నేలపై పడిపో అని శపించాడు. వెంటనే నహుషుడు సర్పమై నేల మీద పడ్డాడు. ఓ ధర్మరాజా, ఒకవేళ నహుషుడు గనుక భృగు మహర్షిని చూసి ఉంటే నహుషుడి తేజస్సు యొక్క ప్రభావం వల్ల భృగువు కూడా ఆయనను శపించలేకపోయేవాడు, పడగొట్టలేకపోయేవాడు. ఎవరు చూస్తే వాళ్ళ తపస్సంతా లాగేసుకుంటాడు, వాళ్ళనేం చేయలేడు. అందుకని నహుషుడు ఇన్ని రోజులు విర్రవీగుతూ ఉన్నాడు. మహారాజా, ఆ నహుషుడు నేలపై పడి కూడా తన దానాల వల్ల, తపస్సు వల్ల, నియమాల వల్ల గతంలోని జ్ఞాపకాలను కోల్పోలేదు. అందువల్ల తనకు శాప విముక్తి ఎలా కలుగుతుందా అని భృగు మహర్షిని బ్రతిమాలుకున్నాడు. ఆయన ప్రార్థించాడు. అది చూసి అగస్త్యుడు జాలిపడ్డాడు. నహుషుడి శాప విముక్తుడికై భృగువును ప్రార్థించాడు. భృగువు కూడా దయతో శాప విముక్తి ఎలా కలుగుతుందో చెప్పాడు. ఓ నహుష, నీ వంశంలో కులదీపకుడైన యుధిష్ఠిరుడనే రాజు జన్మిస్తాడు. ఆయనే నిన్ను శాపం నుండి విముక్తుడిని చేస్తాడు అని చెప్పి వెళ్ళాడు. తర్వాత అగస్త్యుడు కూడా మహర్షుల పూజలు అందుకొని తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. ఓ ధర్మరాజా, నువ్వు ఆ నహుషుని శాపం నుండి ఉద్ధరించావు కదా. నువ్వు చూస్తూ ఉండగానే నహుషుడు బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. భృగు మహర్షి నహుషుణ్ణి నేల మీదకు పడగొట్టిన వెంటనే బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుడికి చెప్పాడు. ఆ తరువాత బ్రహ్మదేవుడు ఇంద్రాది దేవతలను పిలిపించి ఇలా అన్నాడు, ఓ దేవతలారా, నా వరదానం వల్ల నహుషుడు ఇంద్రుడయ్యాడు. అగస్త్యుడు కోపంతో ఆయనను భ్రష్టుడని చెయ్యగా భూమి మీద పడ్డాడు, భ్రష్టుడిని చేశాడు కదా. ఓ దేవతలారా, ఇప్పుడు రాజు లేడు కనుక మళ్ళీ ఈ పాత ఇంద్రుణ్ణి రాజుగా అభిషేకించండి అన్నాడు. అందుకు దేవతలు ఆనందంతో అంగీకరించారు. తర్వాత బ్రహ్మదేవుడి చేత ఇంద్రుడు అభిషేకించబడ్డాడు. అంతకు ముందులాగా మళ్ళీ దేవేంద్రుడై శోభించాడు. ఈ విధంగా నహుషుడి మర్యాద అతిక్రమణం వల్ల ఇంత పని జరిగింది. కానీ నహుషుడు ఈ దీపదానాది కర్మ వల్లనే సిద్ధి పొందాడు. తస్మాద్దీపా ప్రదాతవ్యాః ప్రదాతవ్యాః సాయం వై గృహమేధిభిః దివ్యం చక్షుర వాప్నోతి ప్రేత్య దీపస్య దాయకః. కనుక గృహస్థులు సాయం సమయంలో దీపదానం చేయాలి. దీపదాత మరణానంతరం దివ్య దృష్టిని పొందుతాడు. దీపదాతలు పూర్ణచంద్రుడిలాగా ప్రకాశిస్తారు. ఎన్నో రెప్పపాట్ల కాలం దీపం వెలుగుతుందో అన్ని సంవత్సరాల వరకు దీపదాత అయిన మానవుడు
రూపవంతుడు, బలవంతుడు అవుతాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 101వ అధ్యాయం. యుధిష్ఠిరుడు ఇలా భీష్ముడిని అడిగాడు, ఓ పితామహ, మూఢులు, బుద్ధిహీనులు, క్రూర కర్మాసక్తులు, విప్రుల సొమ్మును అపహరించే మానవులు ఏ లోకాలను వెళతారు, ఏ లోకాలకు అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పాడు, ధర్మరాజా, బలవంతంగా విప్రుల సొమ్మును అపహరించడం అనేది పాపాలలో అతిపెద్ద పాపం. ఆ పాపం చేసిన నీచులు ఈ లోకంలోనూ పరలోకంలోనూ కుటుంబంతో సహా నష్టపోతారు. ఈ విషయంలో కూడా చండాలుడు రాజుకు మధ్య ఒక సంవాదం జరిగింది. ఆ కథను విను. రాజు ఇలా అన్నాడు, ఓ చండాల, నువ్వు వృద్ధుడిలాగా ఉన్నావు, కానీ బాలుడిలాగా ప్రవర్తిస్తున్నావు. నువ్వు కుక్కలు, గాడిదలు రేపిన దుమ్మును సేవిస్తూ ఉంటావు. అందుచేత నువ్వు గోధూళిక మాత్రం ఎందుకు గాబరా పడుతున్నావు? గోధూళికి సాధువులు అసలు చండాలురికై చెప్పబడిన కర్మనే నిందిస్తూ ఉంటారు. కానీ నువ్వు గోధులతో కప్పబడిన శరీరంతో నీటిలో ఎందుకు మునుగుతున్నావు అని అడిగాడు. చండాలుడు చెప్పాడు, ఓ రాజా, ఒకనాడు ఒక విప్రుడి గోవుల దొంగతనం జరిగింది. వాటిని తీసుకొని వెళుతుంటే ఆ గోధూళి సోమరసంపై పడి దాన్ని అపవిత్రం చేసింది. ఆ సోమరసాన్ని త్రాగిన విప్రుడు, యజమాని అయినటువంటి రాజు కూడా వెంటనే నరకానికి వెళ్ళారు. ఆ ధూళితో పాటు గోవుల యొక్క పాల బొట్లు కూడా సోమరసంతో పడ్డాయి. అందువలనే దాన్ని త్రాగిన రాజు, విప్రులందరూ నరకంలో పడిపోయారు. ఆ గోవుల పాలు, నెయ్యి, పెరుగు త్రాగిన మానవులు, విప్రులు, క్షత్రియులందరూ నరకంలో పడ్డారు. అపహరించబడినటువంటి ఆ గోవులు ఇతర పశువులను చూస్తూ వణికిపోయాయి. మంచి భావంతోనే తమను అపహరించిన ఆ దంపతులకు కూడా పాలనిచ్చాయి. వారు కూడా పుత్రపౌత్రులతో పాటు నశించారు. ఓ రాజా, అప్పుడు నేను బ్రహ్మచారినై, జితేంద్రుడినై అక్కడే ఉన్నాను. నా భిక్ష కూడా వాటి దుమ్ము పడి అపవిత్రమైంది. అప్పుడు నేను ఆ అన్నాన్ని తిని చండాలుడినయ్యాను. విప్రుడి సొమ్మును అపహరించిన రాజు కూడా నరకానికి వెళ్ళాడు. అపహరించిన విప్రుడి సొమ్ము ఇంత ప్రభావం చూపిస్తుంది కనుక విప్రుడి సొమ్మును ఎప్పుడు కొంచెం కూడా అపహరించకూడదు. అందువలనే పండితుడైన పురుషుడు సోమాన్ని కూడా అమ్మకూడదు. సోమాన్ని అమ్మటాన్ని బుద్ధిమంతులు నిందిస్తారు. ఏ చైనం క్రీణతే తాత, ఏ చైనం క్రీణతే తాత, ఏ చ విక్రీణతే జనాః, ఏ చ విక్రీణతే జనాః, తే తు వైవస్వతం ప్రాప్య, తే తు వైవస్వతం ప్రాప్య రౌరవం యాంతి సర్వశః, రౌరవం యాంతి సర్వశః. నాయనా, సోమాన్ని అమ్మిన వారు, కొన్నవారు అందరూ కూడా యమలోకానికి పోయి రౌరవ నరకంలోకి వెళతారు. శ్రోత్రియుడైన విప్రుడి ధూళితో అపవిత్రమైన సోమరసాన్ని విధిపూర్వకంగా అమ్మిన, వడ్డీకి డబ్బు ఇచ్చిన వాళ్ళందరూ త్వరలోనే నశిస్తారు. 30 నరకాలలో పడి పురుగు అవుతాడు. కుక్కలను పోషించటం, అభిమానపడటం, మిత్రుడు భార్యను అవమానించడం, ఈ మూడింటిని త్రాసులో పెట్టి ధర్మబద్ధంగా తూకం వేస్తే అభిమానమే బరువుగా ఉంటుంది. ఈ మూడింటిలో అభిమానం కలిగి ఉండటమే అధికమైన పాపం. శ్వానం వై పాపినం పశ్య, శ్వానం వై పాపినం పశ్య, వివర్ణం హరిణం కృశం, వివర్ణం హరిణం కృశం, అభిమానేన భూతానాం, అభిమానేన భూతానాం ఇమాం గతిముపాగతం, ఇమాం గతిముపాగతం. ఈ కుక్కను చూడు, పాపిష్టిది, పాలిపోయి తెల్లగా
దుర్బలంగా ఉంది. ఇది కూడా ఒకప్పుడు మనిషే. ప్రాణులన్నిటి మీద కోపించి మనిషి ఈ గతిని పొందాడు. కనుక అన్ని ప్రాణుల మీద కోపించిన వారికి కుక్క గతే పడుతుంది. అన్ని ప్రాణుల మీద, మనుషుల మీద నిష్కారణంగా విపరీతమైన కోపం చేసుకుంటుంటారు. అప్పుడప్పుడు సడన్గా కోపం వస్తుంది. అయ్యా, నేను కూడా గత జన్మలో ధనవంతుడింటిలోనే పుట్టాను, జ్ఞాన విజ్ఞానాల్లో గొప్పవాడిని అయ్యాను. ఈ దోషాలన్నీ నాకు తెలుసు. అయినా అభిమానంతో ఎప్పుడూ సర్వప్రాణులపై క్రోధాన్ని ప్రదర్శించాను. పశువుల పృష్ఠ మాంసాన్ని తిన్నాను. అలా తినటం వల్ల నేను ఈ స్థితికి వచ్చాను. ఈ జన్మలో ఎంత బాధపడుతున్నానో చూడు. రజోగుణానికి లోనై ఆవేశ రోషాలకు లొంగి తిరుగుతున్నాను. గృహస్థులు పారాయణలు, జపాలు మొదలైన వాటి ద్వారానే తమ పాపం ఎంతదైనా సరే పోగొట్టుకుంటారు. వివిధ దానాలు చేసి కూడా పోగొట్టుకుంటారు. పెద్దలు కూడా ఈ మాటే చెప్పారు. అలాగే సర్వసంగాలు విడిచి ఆచరణలో ఉన్న విప్రుడు పాపం చేస్తే కూడా వేదాలు తరింపజేస్తాయి. ఇక ఎలా ముక్తిని పొందుతానో తెలియటం లేదు. గత జన్మల్లో చేసిన ఏ శుభకర్మ ఫలంగా నైనా నాకు గతం గుర్తుకు వస్తే దాని ద్వారా నేను మోక్షాన్ని పొందాలని అనుకుంటున్నాను. సజ్జన శ్రేష్ఠ, నేను నీ శరణు కోరుతున్నాను. ఈ సందేహాన్ని తీర్చు. నేను చండాలతో నుండి ఎలా ముక్తి పొందుతానో చెప్పు అని అడిగాడు. రాజు ఇలా అన్నాడు, చండాల, మోక్షోపాయాన్ని చెప్తాను విను. సజ్జనులకై ప్రాణాలను కూడా విడిచిపెట్టాలి. దానితో ఇష్టమైన గతి లభిస్తుంది. సజ్జనులను రక్షించటానికై ఈ శరీరాన్ని వినియోగించు, లేదా దేహాభిమానాన్ని విడిచి ప్రాణాలను విడిచిపెట్టు. అలా ప్రాణాలు విడిచిపెడితే నీకు మోక్షం లభిస్తుంది. మరొక విధంగా మోక్షం లభించదు అన్నాడు. ఆ మాటలు విని చండాలుడు సజ్జనుల రక్షణకై పోరాడాడు. తనకిష్టమైన గతిని పొందాడు. కనుక నువ్వు కూడా శాశ్వత గతిని కావాలనుకుంటే సజ్జనులను రక్షించు, శాశ్వతమైనటువంటి గతిని పొందుతావు అన్నాడు భీష్మ పితామహుడు. అంటే అంతా ధర్మరాజుకి చెప్తున్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 102, 103 అధ్యాయాలు. యుధిష్ఠిరుడు భీష్ముడిని ఇలా అడిగాడు, ఓ పితామహ, వివిధ దానాలను, శాంతిని, సత్యాన్ని, అహింసను, తన భార్యతో అందంగా తృప్తిగా ఉండటం, దాన ఫలాన్ని నువ్వు చెప్పావు. ఇప్పుడు నీ అభిప్రాయంలో తపస్సును మించినది ఏదైనా ఉంటే చెప్పు అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పాడు, ఓ ధర్మరాజా, ఎంత తపస్సు చేస్తే అంతటి శ్రేష్ఠ లోకాలు లభిస్తాయి. మతం మమాత్ర కౌంతేయ, మతం మమాత్ర కౌంతేయ, తపోనానశనాత్ పరం, తపోనానశనాత్ పరం. నా అభిప్రాయంలో ఉపవాసాన్ని మించిన తపస్సు లేదు. నువ్వు అడిగిన ఈ ప్రశ్నకు సంబంధించి బ్రహ్మదేవుడికి భగీరథుడికి మధ్య ఒక సంవాదం జరిగింది. ఆ కథను చెప్తాను నేను. ఓ రాజా, పూర్వం ఒకనాడు భగీరథుడు సురలోకాన్ని, గోలోకాన్ని, ఋషిలోకాన్ని కూడా దాటి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. బ్రహ్మదేవుడు ఆ భగీరథని చూసి ఇలా అడిగాడు, ఓ భగీరథ, ఆశ్చర్యంగా ఉందే, ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎట్లొచ్చావు? ఎవరూ రాలేని ఈ బ్రహ్మలోకానికి నువ్వు ఎలా వచ్చావు? ఓ రాజా, ఇక్కడికి దేవతలైనా, గంధర్వులైనా, మనుష్యులైనా తపస్సు చేసి మాత్రమే వస్తారు కదా. నువ్వు తపస్సు చేయకుండా ఇక్కడికి రాలేరు ఎవరు కూడా. మరి నువ్వు తపస్సు చేయలేదు కదా, కనుక ఎలా వచ్చావు అని అడిగాడు. అప్పుడు భగీరథుడు ఇలా చెప్పాడు, ఓ ప్రభు, నేను బ్రహ్మ సంబంధమైన వ్రతాన్ని స్వీకరించాను. ఆ వ్రతం కారణంగా ఎల్లప్పుడూ 1,00,000 బంగారు నాణ్యాలను విప్రులకు దానం చేశాను. కానీ ఆ దాన ఫలంతో నేను ఇక్కడికి రాలేదు. ఇది 10 ఏకరాత్ర యజ్ఞాలను, 10 పంచరాత్ర యజ్ఞాలను, 11 ఏకాదశరాత్ర యజ్ఞాలను, 100 జ్యోతిష్ఠోమాలను చేశాను. అయినా వాటి ఫలంతో కూడా నేను ఇక్కడికి రాలేదు.
ఘోర తపస్సును చేస్తూ 100 సంవత్సరాలు ప్రతిదినము గంగా తీరంలో నివసించాను. అక్కడ 1000 కంచర గాడిదలను, లెక్కలేనంతమంది కన్యలను దానం చేశాను. అయినా ఆ ఫలంతో కూడా ఇక్కడికి నేను రాలేదు. పుష్కర తీర్థంలో 100,000 సార్లు 1,00,000 గుర్రాలను, 2,00,000 గోవులను విప్రులకు ఇచ్చాను. సువర్ణ బంగారు ఆభరణాలు అలంకరించుకున్న 20,000 మంది ఉత్తమ కన్యలను, 60,000 మంది ఉత్తమ కన్యలను 1,000 సార్లు దానం చేశాను. ఆ ఫలంతో కూడా నేను ఇక్కడికి రాలేదు. ఓ లోకనాథ, యాగంలో ఒక్కొక్క విప్రుడికి 10 ఆవులు చొప్పున 100 కోట్ల పాడి ఆవులను దానమిచ్చాను. అదే రంగు దూడలను, బంగారు పాల పాత్రలను ఇచ్చాను. కానీ ఆ ఫలంతో కూడా నేను ఇక్కడికి రాలేదు. సోమయాగం చేసి ఒక్కొక్క విప్రుడికి మొదటిగా పిల్లలను కన్న 10 పాడి ఆవులను, 100 రోహిణి జాతి గోవులను ఇచ్చాను. ఓ దేవా, 10 సార్లు 10 లక్షల పాడి ఆవులను దానం చేశాను. కానీ ఆ ఫలంతో కూడా నేను ఇక్కడికి రాలేదు. బాకిలిక దేశంలో పుట్టిన 1,00,000 తెల్లని గుర్రాలను బంగారు మాలలతో అలంకరించి దానం చేశాను. ఆ ఫలంతో కూడా ఇక్కడికి నేను రాలేదు. ఓ దేవా, ఒక్కొక్క యాగంలో ప్రతిరోజు 18 కోట్ల బంగారు నాణ్యాలు దానం చేశాను. ఓహో, ఆ ఫలంతో కూడా నేను ఇక్కడికి రాలేదు. ఓ పితామహ, నల్లని చెవులు, ఆకుపచ్చ రంగు గల గుర్రాలను బంగారు మాలలతో అలంకరించిన 17 కోట్లు దానం చేశాను. అంటే బ్రహ్మకి ఇవన్నీ చెప్తున్నాడు, ఇన్ని చేశాను నేను అని. 17,000 పెద్ద పెద్ద ఏనుగులను బంగారు మాలలతో అలంకరించిన దానం చేశాను నేను. బంగారు ఆభరణాలతో అలంకరించి బంగారు వస్తువులను సమకూర్చి గుర్రాలు కట్టబడిన 17,000 రథాలను కూడా దానం చేశాను. 10 సార్లు వాజపేయి యాగం చేసి వేదాలలో దక్షిణగా చెప్పబడిన సకల పదార్థాలను దానం చేశాను. యజ్ఞం కోసం ఇంద్రుడి వంటి 1000 కొద్ది రాజులను యుద్ధంలో జయించాను. ఆ ధనంతో 8 రాజసూయ యాగాలను ఆచరించాను. ఆ రాజ్యాలను విప్రులకు దానం ఇచ్చాను. కానీ ఆ ఫలంతో కూడా నేను ఇక్కడికి రాలేదు. ఓ జగత్పతి, నేను ఇచ్చిన దక్షిణలతో గంగానది పూర్తిగా కప్పబడిపోయింది. నేను ఆ ఫలంతో కూడా ఇక్కడికి నేను రాలేదు. దానాలు చేసే ఆ సమయంలో 100 కొద్ది బంగారు నగలు అలంకరించిన 2,000 గుర్రాలను, 100 గ్రామాలను ఒక్కొక్క విప్రుడికి కూడా ఇచ్చాను. అలా 3 సార్లు ఇచ్చాను. ఓ దేవా, మితాహారాన్ని తీసుకుంటూ శాంతభావాన్ని పొందాను. మౌనాన్ని పాటిస్తూ హిమాలయంపై చాలా కాలం తపస్చేశాను. ఆ తప ఫలితంగా శివుడు భరించరాని గంగను తన తలపై భరించాడు. నేను ఆ తప ఫలంతో కూడా ఇక్కడికి రాలేదు. నేను శామ్యాక్షేమ యాగాలను చేశాను. శామ్యాక్షేప యాగాలు చేశాను. 10,000 సద్యాస్క యాగాలను చేశాను. 3 రోజులలో 12 రోజుల్లో ముగిసే యాగాలు చేశాను. పౌండరీక యాగాలు చేశాను. పోనీలేండి, పని చేశావు నువ్వే, కానీ వాటి ఫలంతో ఇక్కడికి రాలేదు. తెల్లటి మూపురాలు గల 8,000 ఎద్దులను విప్రులకు దానం చేశాను. అప్పుడు వాటి కొమ్ములకు బంగారు తొడుగులు కూడా ఉన్నాయి. నేను ఇంకా మెడలో బంగారు హారాలు అలంకరించిన గోవులను కూడా దానమిచ్చాను. అలసిపోకుండా అనేక మహాయాగాలు చేశాను. బంగారు రత్నాలు సమూహాలను, రత్న పర్వతాలను, ధనధాన్య సమృద్ధమైన 1,000 కొద్ది గ్రామాలను, 1,000 కొద్ది ఆవులను విప్రులకు దానం చేశాను. కానీ ఆ ఫలంతో నేను ఇక్కడికి రాలేదు. ఓ దేవా, 11 రోజుల్లో ముగిసే యాగాలను, 22 రోజుల్లో ముగిసే యాగాలను సదక్షిణంగా చేశాను. అశ్వమేధ యాగాలు 16 సార్లు, అర్కాయణ యాగాలను చేశాను. కానీ ఆ ఫలంతో కూడా ఇక్కడికి రాలేదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.